హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా ఎదుర్కొనేటువంటి నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటికి పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఫస్ట్ అయితే టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టేసి కాల్లో మాట్లాడండి, అదొక విషయం. దీంతో పాటుగా ఏప్రిల్ 5వ తారీఖున సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమం, ఆశ్లేష బలి, రుద్ర, మృత్యుంజయ, శనేశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ హోమాది క్రతువులు, సుదర్శన హోమం, శూలిని దుర్గ హోమం వంటివి మీ అందరికీ తెలుసు కదా. ఇవన్నీ కూడా ఏప్రిల్ 5వ తారీఖున జరగబోతున్నాయండి. ఎవరైనా దోష పరిహారార్థం వీటిలో పాల్గొనాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పీఠం నెంబర్స్ని సంప్రదించండి. అలాగే గురువుగారిని డైరెక్ట్గా కలిసి లేదంటే ఫోన్ ద్వారా కూడా జాతకం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురువుగారిని డైరెక్ట్గా కలవాలి అంటే హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారండి. లేదా ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. నాకు వినిపిస్తోందండి, చెప్పండి ఎవరి గురించి. హలో నాకు వినిపిస్తోందయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. వేరే సౌండ్లో ఉన్నాడు. అయ్యా నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుందండి. టీవీ చూడకండి, ఆల్రెడీ మీకు పక్కన స్పీకర్లో ఏదో సౌండ్ వస్తోంది. మళ్ళీ మీరు టీవీ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్. సరే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఫస్ట్ కాలే నేను చెప్తున్నానండి, దయచేసి టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు చూసేటువంటి టీవీలో లైవ్కి మీరు మాట్లాడే ఫోన్లో దానికి కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. 96 అండి, 1996 5వ నెల 27 అండి, మే నెల 27. ఓకే, మే 27. కుమార్ అమ్మ టైం చెప్పాలి. టైము సాయంత్రం, సోమవారం సాయంత్రం 4:05 ఎవరిదమ్మా ఈ జాతకం? మా అబ్బాయిదండి. అబ్బాయిదా? పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పవన్ కుమార్ అండి. డైరెక్ట్ సబ్జెక్ట్కి వచ్చేసావు నువ్వు. అందరూ సౌండ్ పెట్టి సౌండ్ తగ్గించండి అంటే సౌండ్ పెడతారు, మీరు డైరెక్ట్ సబ్జెక్ట్కి వచ్చేసావు. చెప్పమ్మా. మా అబ్బాయి గురించి అడుగుదాం అనుకున్నాను గురుగారు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఖాళీగానే ఉన్నారండి, బీటెక్ అయిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది. జాబ్ ట్రై చేస్తున్నాడు, ఏం రావట్లేదు. దోస్తులు బాగున్నారా? ఏమండి? ఫ్రెండ్స్ బాగున్నారా అంటున్నావు? బాగుంది. స్నేహితులు బాగాలేదండి, అందుకే అడుగుతున్నాం. జాతకపరంగా రాహు మహాదశ నడుస్తుంది. ఈ రాహు మహాదశ, రాహుతో పాటు చంద్రుడు కలిసి ఉన్నాడు. అది కన్యారాశిలో కలిసి ఉండడం వల్ల ఎక్కువ స్నేహితులతో టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా అలవాటైనాయా? ఏమండి? చెడు అలవాట్లు ఏమైనా అలవాటైనాయా? డ్రింకింగ్ కానీ? అంటే మాకు తెలిసే అయితే లేదండి, మరి బయటికి వెళ్తే ఏమో తెలియదండి. కాస్త అట్లాంటి అలవాట్లు అయ్యి ఉంటాయి. గురుచండాల యోగం ఉంది, దీనివల్ల కనపడుతుందమ్మా. పైశాచిక యోగం ఉంది, జాతకం బాగుంది కానీ పైశాచిక యోగం వల్ల ఈ రాహు మహర్దశ వల్ల దెబ్బతింటున్నాడు ఆయన. ఖచ్చితంగా రాహు చంద్రుడికి చేయించండి, ఓకేనా? రాహుకి చంద్రుడికి హోమాలు చేయించండి, మినుములు దానం చేయించండి. ఇంకా శక్తి ఉంటే నాగప్రతిష్ఠ చేస్తే పిల్లాడు ట్రాక్లోకి వస్తాడు. చేయకపోతే మాత్రం 2034 సంవత్సరం వరకు టైం అంతా వృధా అయిపోతూ ఉంటుంది ఇట్లా, ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, ఏప్రిల్ 5వ తారీఖున పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రతువులు, వాటిలో పాల్గొనాలంటే ఎటువంటి నియమాలతో ఉండాలి ఒక్కసారి తెలియజేయండి. తప్పనిసరిగా ఈ నెల 5వ తారీఖు శనివారం, ఆ రోజున విశేషమైన ముహూర్తం జరిగింది. ఆరుద్ర నక్షత్రం అయింది. ఆరుద్ర నక్షత్రం మరి రాహు జన్మించినటువంటి నక్షత్రం, రాహు సంబంధమైన నక్షత్రం. మరి మనం చేసే రాహుకేతువులు సంబంధమైన దోషాలకే చేస్తూ ఉంటాం కాబట్టి ఒక పక్క వసంత నవరాత్రులతో పాటు ఇదంతా కలిసి రావడం అనేది చాలా విశేషం. 5వ తారీఖున ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ అవన్నీ చేయబోతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఒక కాల్ చేశారు మనకి, అది పైశాచిక యోగం. మరి రాహుచంద్రులు కన్యారాశిలో కలిసి ఉంటే దుర్వ్యసనాలకు అలవాటు పడటం, పిల్లలు మాటనకపోవడం, పిచ్చిగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఉంటాయి.
ఒక సైకోలాగా తయారైపోతారు పిల్లలు. అవి రాను రాను వదిలేస్తే పిల్లలు ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటారు. ఇటువంటి దోషాలకి ఈ ముహూర్తం చాలా దివ్యంగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే రాహు సంబంధమైన దోషాల వల్లే మనిషి మానవుడు చెడు అలవాట్లకు పడ్డా రాంగ్ ట్రాక్లో వెళ్ళినా కూడా రాహుకేతువుల ప్రభావం వల్లనే జరుగుతూ ఉంటుంది సహజంగా. కాబట్టి ఇటువంటి దోషాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ముహూర్తం అనేది. తప్పకుండా 5వ తారీఖు. గురుగారు. ఇందులో పాల్గొనేవారు ఎటువంటి నియమాలతో ఉండి రావాల్సి ఉంటుంది గురుగారు? అంటే ప్రధానంగా నాన్ వెజిటేరియన్ తినకూడదు. మనం పూజ చేసే రోజు ముందు రోజు మరునాడు కూడా నాన్ వెజిటేరియన్ తినకూడదు. తరిగిన కూరగాయలు తినకూడదు. కత్తితో కానీ చాకుతో కానీ కూరగాయలు కట్ చేయకూడదు. ఇది ఆ రోజు వాళ్ళు తినే పదార్థాల్లో కట్ చేయకూడదు. వాళ్ళ చేతులతో కూడా కట్ చేయకూడదు. ఎందుకంటే నాగప్రతిష్ఠ కాబట్టి ఇటువంటి నియమాలు పాటించాలి. తల మీద స్నానం చేయాలి. వీలుంటే పట్టు వస్త్రాలు ధరించి పూజకి రావాలి. మరి ఆ రోజు మొత్తం ఫుడ్ కూడా మనమే పెడతాం. ఎందుకంటే ఈ నాగప్రతిష్ఠ చేస్తున్నామంటే కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తినాలి. ఏది పెడితే తినకూడదు. కాబట్టి ఆ రోజు భోజనం కూడా మనమే ఏర్పాటు చేస్తాం ప్రతి నెల కూడా. తప్పకుండా. ఎందుకంటే మళ్ళీ వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, అవును. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మరి వాళ్ళకి మరి హోటల్స్లో తినాలంటే మరి ఈ నియమాలు కుదరవు కదా. కాబట్టి మనమే ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. సరే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 19/9/2001 అండి. ఓకే. టైం చెప్పండి. 9:37 నైట్. నైటా? 9:37. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి అండి, రవీంద్ర నాగప్రసాద్. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. నమస్తే అండి గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? నమస్తే అండి. నమస్తే. దేని గురించి అడుగుతున్నా గట్టిగా చెప్పు. అదే మా అబ్బాయి జాతకం గురించి అండి. ఈ అబ్బాయి జాతకం మా అబ్బాయి జాతకంగా దేని గురించి అడుగుతున్నావో చెప్పు. అదే జాబ్ చేస్తున్నాడండి. జాబ్ ఎలా ఉంటుంది? జాబ్ పరంగా పెద్ద జాబ్ వస్తుందా? బీటెక్ చేస్తున్నాడు. చెన్నైలో చేస్తున్నాయండి, మెకానికల్ ఇంజనీర్. జాతక పరంగా గురు మహాదశ ప్రారంభమైంది. గురుడు యోగాన్ని ఇస్తున్నాడు. కానీ దోస్తుల వల్ల కొంత దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. ఫ్రెండ్స్ బాగున్నారా? ఉన్నారండి. వాళ్ళని కంట్రోల్ చేస్తే పిల్లాడు ట్రాక్లో ఉంటాడు. లేకపోతే మాత్రం కొద్దిగా రాంగ్ ట్రాక్ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? లేదంటే తొందరగా పెళ్లి చేయి. పెళ్లి చేస్తే భార్య ఎంటపడుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు పిల్లలు వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కాబట్టి పెళ్లి చేసామనుకో ఆ అమ్మాయి కనుక సమాధానం చెప్పాలి కదా. అట్లా ఓకేనా? ఆ పని చేయి, బాగుంటుంది. లేకపోతే మాట నిండి ఆయన వదిలేస్తే దొరకడం మీకు. ఇట్లా అంతా బాగుంది. అంతా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. భార్య పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. సరే. ఎటువంటి దోషాలు లేవు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సెప్టెంబర్ 11, 2008 ఓకే. ఉదయం 7:05 ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి, పి వెంకట నాగ వినీల్. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. ఆరోగ్యం బాగుందా? గురుగారు, నమస్తే. ఆరోగ్యం బాగుందా? మా బాబు గురించి అండి, చదువు గురించి. ఆరోగ్యం బాగుందా అని అది వింటలేను. ఆరోగ్యం బాగానే ఉంటుంది గురుగారు. కొంచెం కొంచెం డిసీజెస్ వస్తూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి సార్. అదే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. చదువు పరంగా మీ వాడు నెంబర్ 1. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు గురువుగారు. క్లాస్ టాపర్ అయినా? లేదు, చాలా డల్ గా ఉంటాడు గురువు గారు. అదే భయం ఉంది. ఎలా ఏం లేదు అట్లా ఏం లేదు. చాలా తెలివిగలవాడు. నువ్వేమనుకుంటావు అంటే 24 గంటలు చదవాలనుకుంటున్నావునా? అవును గురువు గారు, కొంచెం డల్ గా ఉండడం వల్ల చదువు అంటూ అక్కర్లా. మీ వాడి తెలివితేటలు ఏంటంటే రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళ పుస్తకం పట్టుకుంటే 80% రాస్తాడు. గుర్తుపెట్టుకో. ఇటువంటి వాళ్ళ గురించి అసలు కంగారు పడాల్సిన పని లేదు. చదువులో నెంబర్ 1 తయారవుతాడు. ఎక్సలెంట్గా ఉండదు చదువు. మంచి ఇంజనీర్ అవుతాడు, అనుమానం లేదు దాంట్లో. కాకపోతే కాలసర్ప దోషం ఉంది. ఒకవేళ దెబ్బతింటే కాలసర్ప దోషం వల్ల ఎడ్యుకేషన్ దెబ్బతినాలి తప్ప జాతకపరంగా చాలా బాగుంది. ఒక పక్క బుధాదిత్య యోగం ఉంది. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, చంద్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు. 4 గ్రహాలు బాగుండాలంటే పూర్వజన్మలో ఏదో సుకృతం చేసుకుంటేనే ఇటువంటి మంచి మంచి యోగాలు కలుగుతాయి. జాతకపరంగా బాగుంది. ఒకసారి నాగప్రతిష్ఠ ఒకసారి చేస్తే బాగుంటుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మ నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జనవరి 17, ఓకే. 1996. టైం అమ్మా? మధ్యాహ్నం 12:02. జనవరి 17 అండి. అవును గురుగారు. జనవరి 17, 96. మధ్యాహ్నం 12:07. 2 నిమిషాలు. 2 అమ్మా. ఎవరిదమ్మా జాతకం?
అంటే మా అన్నయ్యకి అమ్మాయిని ఓకే చేసుకున్నామండి. అమ్మాయిది. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్తే నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. వివాహ జీవితం ఎలా ఉంటుంది కనుక్కుందామని చెప్పి చేశాను సార్. వివాహ జీవితం అంటే ఇద్దరు జాతకాలు చూడాలి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మ్యాచింగ్ రిపోర్ట్ అంటే పిల్లవాడి జాతకం పిల్ల జాతకం రెండు చూడాలి. దాంట్లో 10 రకాల 10 విధాలుగా చూడాలి. భార్యాభర్తలకు అనుకూలం ఉందా లేదా, మరి కుజదోషం ఉందా, శుక్రదోషం ఉందా. అమ్మాయి కుజదోషం ఉంది, పిల్లవాడికి శుక్రదోషం ఉండకూడదు. ఆ రెండు ఉంటే ఇద్దరు కలిసి కాపురం చేయడం కష్టం. ఒకటి, సంతానపరమైన దోషాలు ఉన్నాయా చూడాలి. షష్టాష్టకాలు ఉన్నాయి, అవి చూడాలి. అర్థమైందా? మరి తర్వాత శత్రు దశలు ఏమైనా ఉన్నాయి, అవి చూడాలి. నవాంశ చక్రంలో ఎట్లా ఉందో, మాంగళ్య జీవితం, అవన్నీ చూడాలి. ఇవన్నీ చూడాలంటే ఒక ఆడపిల్ల జాతకం చూసి మనం జడ్జి చేయకూడదు. కాబట్టి పిల్లవాడి జాతకం చూస్తే చెప్తా. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 14/9/2005 అండి. 2005 అమ్మా? అవునండి. టైం చెప్పండి. సాయంత్రం 5:29 అండి. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. జై రోహిత్ అండి. చెప్పమ్మా. నమస్తే గురువుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? బాబు చదువుతున్నాడండి, బీటెక్ సెకండ్ ఇయర్. బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది స్వామి? భవిష్యత్ ఈ మధ్య కాలంలో పిల్లాళ్ళు బాగా మార్పు వచ్చిందా లేదా? మా తిరుపతిలో చదువుతున్నాడండి బాబు, ఇక్కడ మా దగ్గర లేరు. గత 2 సంవత్సరాల్లో మీ అబ్బాయిలో మార్పు సంభవించిందా లేదా అని అడుగుతున్నా, చెప్పండి. ఏ మార్పు అండి? తన ప్రవర్తనలో కొద్దిగా మార్పు వచ్చిందా లేదా? అదే మా దగ్గర ఉండట్లేదు. బాబు తిరుపతిలోనే చదువుకుంటున్నాడండి. ఎక్కడ? తిరుపతి అండి. ఓకే, సరే. జాతకపరంగా బాగానే ఉంది. రాహుదశ నడుస్తుంది, బాగానే ఉంది, అనుకూలంగానే ఉందమ్మా. గమనించండి కాస్త. ఎప్పుడైనా రాహుదశలు వచ్చినప్పుడు మంచి ట్రాక్లోకి వెళితే పిల్లవాడు మంచిగానే ట్రావెల్ చేస్తాడు. ఒకవేళ రాంగ్ ట్రాక్లో పడితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా గమనించండి. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉన్నాడండి రాహు? ఏది ఏమైనా పెళ్ళయిన తర్వాత బాగుంటుంది. మంచి పవర్ఫుల్ కోడలు వస్తుంది నీకు, మంచి కోపిష్ట అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరిని ఆడిస్తుంది గట్టిగా, అట్లా. ఓకేనా? ఓకే. గురుగారు ఇవన్నీ ఎలా తెలుస్తాయి గురుగారు? ఉపాసన వల్ల తెలుస్తుందా లేకపోతే అక్కడ ఉండే గ్రహ సంచారాన్ని? అంటే గ్రహాలు ఎవరు కొట్టినా మీరు కొట్టినా అదే చక్రం వస్తుంది, జాతక చక్రం. ఆ టైంకి మనకు స్ఫురణకు రావాలి, చూడంగానే ఆ పాయింట్ క్యాచ్ చేయగలగాలి. ఓకే. అది అమ్మవారి దయ, అంతే, మనదేం లేదు. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సార్ November 6, 1992 మేడం. November 6, 1990. 1992. ఓకే. టైం చెప్పండి. టైం నైట్ మేడం, ఎగ్జాక్ట్ తెలియదు. సుమారుగా అన్నా చెప్పగలరా? సుమారుగా అంటే 8 to 10 లోపు మేడం. ఓకే. మీదేనా? అవునండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు బాలకృష్ణ. నమస్కారం గురుగారు. నమస్తే. సగం మింగేస్తావి, గట్టిగా చెప్పు. బాలా మిగతా వినపడ, బాలా ఒకటే వినపడింది. బాలకృష్ణ సార్. చెప్పు, ఏం పని చేస్తున్నావు? నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తున్నానండి. ఓకే. పెళ్లి కాలేదుగా? మ్యారేజ్ అయింది సార్. అయిందా? కలిసి ఉన్నారా? మా మిస్సెస్ మేము కలిసే ఉన్నామండి. ఓకే. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా ఇద్దరి మధ్యలో? ఏం లేదా? ఏం లేదా? చాలా అయితే మంచిదే. అంటే నువ్వు టైం కరెక్ట్గా చెప్పలేదు కూడా నేను కరెక్ట్ గెస్ట్ చేయలేకపోతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, ఒకటి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాను. కొంచెం ఒక 1 month నుంచి అంతా బ్యాక్ వస్తుంది ఏదైనా. అది సార్. ప్రజెంట్ అయితే ఏళ్ళనాడు శని నడుస్తుంది. శని బాగలేదు. శని సమయంలో ఏది చేసినా విఫలీకృతం అవుతూ ఉంటాయి. కాబట్టి శనికి చేయించుకో. శనికి చేస్తే బాగుంటుంది. ఎంతమంది పిల్లలు? ఒక బాబు, ఒక పాప అండి. ఓకే. శనికి చేయించు. శనికి చేస్తే బాగుంటుంది. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 33/1999 అండి. 33/99. టైం చెప్పండి అమ్మా. టైము తెల్లవారు 5:30. ఎవరిదమ్మా జాతకం? ఉదయమా? ఉదయం గురుగారు. పాపది మేడం. పాప పేరేంటమ్మా? అంశ. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. పెళ్లి చేసావా? నమస్కారం గురుగారు. టీవీ చూడబాకు, టీవీ చూడకుండా మాట్లాడు. పెళ్లి చేసావా? లేదు గురుగారు, వివాహం కోసమే. ఒక సంబంధం దగ్గర దాకా అయిపోయిందా లేదా?
అమ్మ టీవీ చూడొద్దమ్మా దయచేసి. టీవీ చూడొద్దు, పక్కకు రా. టీవీ వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. గురువు గారు ఇక్కడికి వినపడుతుంది, నువ్వు పెట్టిన సౌండ్ మాకు టీవీ ఇక్కడికి వినిపిస్తుంది. టీవీ దగ్గరికి లేదు గురువు గారు, ఇక్కడే ఉన్నాను లోపల. సరే చెప్పండి ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా అది చెప్పండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం గురువు గారు, వివాహము ఉందా లేదా తెలుసుకుందామని చేస్తున్నాం. ఇక నీ మాట తప్ప నా మాట తలకాయ పగలగొట్టుకుని నీకు అర్థమయ్యేటట్లేదు, అవునా? గురుగారు ఇంటికి మళ్ళీ ఫోన్ చేయమ్మా, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తా. సరే నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా ఎవరి గురించి? మా అల్లుడు గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మార్చి 4, 2003. టైం చెప్పండి అమ్మా. 6:15. ఎప్పుడమ్మా, ఉదయమా సాయంత్రమా? ఉదయం. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. పేరేంటి? ఉత్కమ్ భాస్కర్ గౌడు. భాస్కర్ గౌడా? అవును. ఓకే, ఏం చేస్తున్నాడు? వ్యాపారమా ఉద్యోగమా? చదువు అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ ఓ అయింది. కొడుకేనా? ఓకే. విదేశాలకు వెళ్ళాలనుకుంటుండు, ఫ్యూచర్ ఎలా ఉంటుందని. విదేశాలకి పంపించు, బాగానే ఉంది, ఖచ్చితంగా బాగుంటుంది, కలిసి వస్తుంది. ఓకేనా? చదువు ఎంతవరకు బాగా చదువుతాడా? బాగా చదువుతాడా? చదువుతాడు మామూలు. డైజెషన్ ప్రాబ్లం ఉందా? అవును. ఏముంది? ఉందా అంటే అవునంటావు, నీకేమైనా పడిందో? హలో, తిన్నది మంచిగా అరుగుతుందా అని అంటున్నా. అరుగుతుంది గురువు గారు. మోషన్ ప్రాబ్లం లేదా? లేదు లేదు. ఒకప్పుడు ఉండేదా పోనీ? అవును ఉండే. సరే, జాతకపరంగా బాగుంది. ఏళ్ళనాడు శని నడుస్తుంది. శనికి 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తున్నాం. 4 రకాల హోమాలు చేసి ప్రయత్నం చేస్తే వీసా ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ అవుతుంది. అది చేయకుండా వీసా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది, డబ్బు నష్టపోతారు. ఓకేనా? అది కావాలి, సక్సెస్ కావాలంటే నేను చెప్పించేయి, వితౌట్ ఫెయిల్ అయిపోతుంది పని. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో మేడం, నేను ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2011 2వ నెల 22వ తారీఖు. టైం అమ్మా? టైం ఉదయం 10:10 మేడం. 10:10. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయి మేడం, రమేష్. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. హలో సార్, అమ్మాయి మాట వింటలేదు. ఏంది అర్థం కాదు సార్, చదువు విషయం అది కనుక్కున్నామని ఫోన్ చేసి. మాట వింటలేదు, అవునా? జాతకపరంగా రాహు బాగలేడు. ఈ అమ్మాయి అందరిని నమ్మేస్తుంది, అవునా? ఏం సార్? అందరినీ నమ్ముతుంది అంటున్నా. అవును. జాగ్రత్తగా ఉండాలి. రాహు బాగలేడు, దీనివల్ల కొత్త కొత్త పరిచయాల వల్ల పిల్ల వేరే ట్రాక్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? మగ పిల్లలు తొందరగా మాయ చేస్తారేమని వెంటనే మాయలో పడిపోతుంది, అవునా? అవును. అదే దోషం కనపడుతుంది. ఫస్ట్ దానికి చేయించు. రాహుకి చేయించకపోతే పిల్ల నీకు దక్కదు, గుర్తుపెట్టుకో. ఎవడో లేపుకి వెళ్ళిపోతాడు. అర్థమైందా? రాహు పూజ ఎక్కడ చేయించాలి సార్? రాహుకి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, రాహుకేతులకు హోమాలు ఇవన్నీ చేయాలి. మన పీఠంలో చేస్తున్నాం, చేయించు. చేస్తే మంచి ట్రాక్లో ఉంటుంది, చేయకపోతే ఎవరో కూడా ఇబ్బంది పెడతాడు అమ్మాయిని. ఓకేనా? తర్వాత కూర్చొని బాధపడాలి మీరే అట్లా. ఓకేనా? తప్పకుండా. ఏప్రిల్ 5వ తారీఖునైతే సామూహికంగా నాగప్రతిష్ఠతో పాటు ఆశ్లేష బలి కార్యక్రమంతో పాటుగా ఇలా గ్రహాలకు సంబంధించినటువంటి దోష పరిహారార్థం హోమాలు, శనైశ్చర దోషాలతో బాధపడే వారికి హోమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారండి. ఎవరైనా ఇందులో పాల్గొనాలి అనుకుంటే కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు స్వయంగా పాల్గొనవచ్చు. లేదు అంటే కనుక మీ పేరు మీదే పూజలు అనేవి జరిగిపోతాయి, మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. సో కింద ఉండేటువంటి పీఠం నెంబర్ని అయితే సంప్రదించండి. గురుగారు, రాహు ప్రభావాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా గురుగారు, దీనికి ప్రత్యేకంగా మనం చేసుకునే ఆరాధన ఉంటుందా, లేదంటే మన పీఠంలో చేసేటువంటి హోమాల్లో పాల్గొన్న పరిష్కారం దొరుకుతుందా? అంటే ఇటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఏదైనా సరే వేద ప్రామాణికంగా ఉండాలి. మరి దోషాలు అనేది పంచమ జ్యోతిష్యం అనేది వేదాంగాల్లో ఇది ఒకటి అంగం. ఇది మరి దాంట్లోనే రెమెడీ చెప్పాడు. ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే దానికి శాస్త్రీయత కావాలి. రాహు బాగలేనప్పుడు సహజంగా ఏం చెప్తారంటే దుర్గాదేవి ఆరాధన చేయమనో, అధిదేవత దుర్గాదేవి చేయమని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక బాస్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, డైరెక్ట్ బాస్ను కలిసేదానికి బాస్ పిఏతో మాట్లాడేదానికి తేడా లేదు, అవునా?
పిఏతో కొన్ని పనులు అవుతాయి, బాస్ని పట్టుకుంటే డైరెక్ట్ మనం అనుకున్నది సాధించవచ్చు. అట్లా ఇది కూడా అదే తేడా. మరి దుర్గాదేవి ఆరాధన అంటే రోజు చేయగలరా పిల్లలు? ఇప్పుడు ఇంతకుముందు అమ్మాయిది మాట్లాడాను జాతకం, ఆ అమ్మాయి జాతకం బాగాలేదు, పిల్ల చాలా మంచిది. ఇవాళ రేపు బయట ఎట్లా ఉంది, మన పిల్లలు మంచివాళ్ళైనా లోకం బాగాలేదు. మరి ఏ మగ పిల్లాడో ఎవరో గెలిగి పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ అమాయకంగా ఉన్న పిల్లలు అంటే వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటారు. దానివల్ల పిల్లలు అనవసరంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి వాటి విషయాల్లో ఖచ్చితంగా యథావిధిగా సంఖ్యాపూర్తిగా హోమాలు చేయాలి. హోమాలు చేసినప్పుడే అద్భుతమైన ఫలితం వస్తుంది. మరి చిన్న చిన్న పూజల వల్ల అంత అద్భుతమైన ఫలితం వస్తుంది, కానీ దీనికి వచ్చినంత వేగవంతమైన ఫలితం మరి మార్పు అనేది అంత పెద్దగా సంభవించదు. హోమాలు చేస్తే ఖచ్చితంగా మార్పు సంభవిస్తుంది. హోమాలు, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ అన్నీ ఒకటే రోజు ఏకకాలంలో చేయాలి. ఒకసారి హోమాలు చేసి, ఒకసారి ప్రతిష్ఠ చేసి, ఒకసారి కుక్కే సుబ్రహ్మణ్యం గారు వస్తే పని కాదు. అట్లా తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో అయ్యా, టీవీ వైపు చూడకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వరా? టీవీ చూస్తలేదండి, టీవీ చూస్తలేదు. మరి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/11/1999 అండి. ఓకే, టైం చెప్పండి. టైము 11 పొద్దున పూట. ఎవరిదండి జాతకం? అమ్మాయి అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అమ్మాయి సాయి శ్రీనిధి అండి. సాయి శ్రీనిధా? సాయి శ్రీనిధి. సరే, ఓకే. పెళ్లి గురించి అడుగుతున్నారా? నిజామాబాద్ నుంచి అండి. పెళ్లి మీరు వింటున్నారు, నా మాట వినపడుతుందా మీకు? వినపడుతుందండి. పెళ్లి గురించి అడుగుతున్నారా అని అడిగా, చెప్పండి. జాతకం ఎట్లా ఉంటుందని అడుగుతున్నామండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే సర్పశాప యోగం ఉంది, మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. అవి అనుకున్న పని తప్ప ఎవరికి చెప్పదు, లోపల ఉన్నది బయటికి చెప్పదు. అవునా కదా? అవును సార్, అవును సార్. దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. కుటుంబ స్థానం దెబ్బతిన్నది. సప్తమ స్థానంలో రాహు పడ్డాడు. ఈ రాహు పడడం వల్ల మీకన్నా తక్కువ జాతి వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అట్లాంటివి ఏమైనా ఎదురైనాయా లేదా మీకు? అవును సార్. అదే ప్రాబ్లం ఉంది. ఇంతకన్నా నేను ఎక్కువ లైవ్లో చెప్పకూడదు. కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, చెప్తా. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అక్టోబర్ 3, 1988. 88 అమ్మా. 8 టైం చెప్పండి. తెల్లవారుజాము 3:35. 35. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి గురువుగారు. ఎంతమంది సంతానం? 3 అండి. చెప్పు. బాగుందా జీవితం? బాగుందా? వైవాహ జీవితం ఎట్లా ఉంది? వైవాహిక జీవితం అసలు బాగలేదండి, అందుకనే అదే డిస్టర్బెన్స్ కనపడుతుంది జాతకంలో. ఎంత ప్రయత్నం చేసినా ఏ రోజు నీకు జీవితంలో ఆనందం మాత్రం ఉండదు. అవునా? లేదండి అసలు. ఎప్పుడు ఏదో పంచాయతీ ఉంటూనే ఉంటుంది. అవునండి. మీ ఆయన బాగా టార్చర్ పెడతాడా నిన్ను? అదే కనపడుతుంది. బాగా టార్చర్ పెడుతున్నారండి. అదే కొద్దిగా సైకో స్ట్రాటజీ ఉంటుంది ఆయనకి. అదంతా కూడా నీ జాతకంలోనే కనపడుతుంది ఇక్కడ. వాళ్ళ అమ్మగారు చెప్పిందే చేస్తారండి. అసలు ఎవరు చెప్పినా వినేవాడికి బుద్ధి ఉండాలి కొద్దిగా. అవునండి. అంతే కదా? అమ్మ చెప్పని, చెల్లి చెప్పని, ఎవరన్నా చెప్పని, పక్కన తోటోళ్ళు చెప్పినా వినడానికి ఆలోచన ఉండాలి కదా కొద్దిగా. సరే, ఏదైనా నీ జాతకంలో ఉన్న దోషమే. రెండోది అయితే కాదు. మార్పు రావాలంటే నీ జాతకంలో చేస్తే మార్పులు వస్తాయి, లేకపోతే రావు. అట్లా. ఓకేనా? చెప్పండి సార్. రాహువుకి, కేతువుకి, కుజుడికి సంఖ్యపూర్తిగా హోమాలు చేయాలి. నాగప్రతిష్ఠ, ఆశేష బలి చేస్తే నీ వైవాహిక జీవితం బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు ఇన్నాళ్ళు ఎట్లా అనుభవించావో అదే రకంగా నడుస్తూనే ఉంటుంది వ్యవహారం. అది పరిస్థితి. అది నీ జన్మజాతకంలోనే దోషం ఉంది. అది ముందుగా చూసుకుంటే నీకు ఇంత నరకం ఉండేది కాదు. నీకు ఎవరు చెప్పినట్లేరు. అవునా? ఎవరు సరిగ్గా చెప్పలేదు. సరే, ఇప్పటికైనా చేస్తే కొద్దిగా మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? ఓకే. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1991 అండి. డేటు? ఫిబ్రవరి 13 అండి. ఓకే. టైం చెప్పండి అమ్మా. టైం నైట్ 8:09 అయ్యాను. 8:09 అయ్యాను. కరెక్ట్గా తెలియదు మేడం. ఉదయమా సాయంత్రమా? సాయంత్రం మేడం. ఎవరిదమ్మా జాతకం? మా తమ్ముడిదండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఇల్లు కట్టాడే మధ్య మీ తమ్ముడు? ఏంటి సార్? ఇల్లు కట్టాడా అంటున్నా 3-4 ఏళ్ల క్రితం. కట్టాడు సార్. చెప్పు. ఇక దేని గురించి అడుగుతున్నావు?
తనకి సంబంధాలు చూస్తున్నామండి, వివాహం ఇంకా కాలేదండి. వివాహం కాలేదంటే భృగుషట్క దోషం ఉంది, కుజాష్టమ దోషం, భృగుషట్క దోషం, 2 రకాల దోషాలు ఉన్నాయి. సర్పశాప యోగం ఉంది, దానివల్ల ఇల్లు కట్టలేకపోతున్నాడు. అర్థమైందా? మిగతాదంతా బాగుంది. ఈ 2 కావాలంటే శుక్రుడికి, కుజుడికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష పరిపూజ, హోమాలు, రాహుకేతువులకి, గురువుకి, కుజుడికి హోమాలు చేస్తే పెళ్ళి అవుతుంది. లేకపోతే మాత్రం పెళ్ళి కావడం కష్టం. ఆ పెళ్ళి విషయంలో కూడా ఆడపిల్లకి కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి చేయకూడదు. కుజదోషం ఉన్న అమ్మాయిని గారికి ఇచ్చి పెళ్లి చేస్తే డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది. ఇది విషయం. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/9/1990 మేడం. టైం అండి? రాత్రి అంటే 3 గంటలకు మేడం, తెల్లవారు గట్ల. ఎవరిది జాతకం? మా వైఫ్ మేడం. ఓకే, పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. వెంకటరమణ అండి. చెప్పయ్యా. గురుగారు నమస్కారం అండి. మంచిగా ఉన్నారా ఇద్దరు? ఏండి? ఇద్దరు మంచిగా ఉన్నారా అంటున్నా? బాగానే ఉన్నాం గురుగారు. వెరీ గుడ్, సంతోషం. చెప్పు. అదే హౌస్ కట్టాం గురుగారు, రెంట్ పర్పస్. ఆ, మా ఆవిడ పేరు మీద, అది రెంట్కి వెళ్ళట్లేదు ఏంటని. నన్ను పంపించమంటావా నాన్న? గురుగారు నన్ను పంపించమంటావా? నన్ను 2 గంటున్నా పంపించండి గురుగారు. 2 గడిగితే నేనేం చేస్తా చెప్పు. గురుగారు ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? మా ఆవిడ పేరు మీద ఉంది గురుగారు. ఓకే, జాతకపరంగా బాగానే ఉంది, ఎక్సలెంట్ ఉంది జాతకం. జాబ్ చేస్తుందా మీ ఆవిడ? లేదు గురుగారు, హౌస్ వైఫ్. చాలా బాగుంది. అమ్మాయి వచ్చిన తర్వాత నీ జీవితం మారిపోయి ఉండాలి. అంతంత మాత్రం ఉంది గురుగారు. ఎంతవరకు ఉంది కరెక్ట్గా చెప్పు. బాగాలేదు గురుగారు, ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది గురుగారు. ఒకప్పుడు బాగుందా? కొద్ది వ్యాపారం చేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జీవితం అనేది కాలచక్రంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. చెడ్డ రోజులు రాగానే ఆవిడతో కలిసి భార్యతో కలిసి రాలేదనకూడదు. ఫస్ట్ నువ్వు ఏ స్థాయిలో పెళ్లి చేసుకున్నావో, పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ఉందో ఉచ్చస్థితి చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? సరే, జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది, అనుమానం లేదు. ఓకేనా? మీ ఆవిడ బాధ పెట్టబాకు. ఆ అమ్మాయిని బాధ పెడితే మాత్రం నీకు కలిసి రాదు. ఓకేనా? టెంట్ కోసం ఏదైనా పరిష్కారం ఉంది చెప్తారు కదా. ఎప్పుడన్నా బాధ పెడుతుంటావా? అది చెప్పు ఫస్ట్. పెడతాం గురుగారు. అప్పుడు అదే కనపడుతుంది ఇక్కడ. అదే నీకు దరిద్రం. గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయిని నువ్వు మాటను బయటికి వెళ్తే ఆ రోజు నీకు అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి, ఏ పని కాదు. గుర్తుపెట్టుకో, మొత్తం నీ చేతిలో ఉంది, నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఆ అమ్మాయి మహర్జాతకురాలు. ఆ అమ్మాయి నువ్వు ఎంత ప్రేమగా చూస్తే నీ జీవితం అంత బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2002 7వ నెల 5వ తారీఖు టైం అమ్మా? నైట్ 8:14. 8:14 అమ్మా? 8:10 10 నిమిషాలు. ఓకే, ఎవరిదమ్మా జాతకం? మా మేనగోడదండి. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. మేనమామ నీకు కావాలా? మేనకోళ్ళ. మేనకోడలా మేనమామ? మేనకోడలా? అమ్మ టీవీ చూడొద్దమ్మా, ఫోన్లో మాట్లాడండి. ఎవరిది జాతకం? మా మేనగోడదండి. టీవీ చూడకుండా చెప్పాలంటే టీవీ చూడబాకు, లేకపోతే చెప్పను. అట్లా చూస్తలేదండి. పక్కకు రా. పెళ్ళి ఎప్పుడు అవుతుందనండి మేనగోడగా? పెళ్ళి ఎప్పుడు అవుతుందా? మంచి భర్త వస్తాడు, కానీ కుటుంబ స్థానం దెబ్బతిన్నది, దానివల్లే పెళ్ళి లేట్ అవుతుంది. అంతమించి ఏం లేదు. ఈ అమ్మాయి బయటికి చెప్పదుగా, లోపల లోపల దాచిపెడుతుంది. అవునా? అంతా గట్టిగా చెప్పు. అంటావు, ఆలోచిస్తావేంది? నేను ఎంత గట్టిగా చెప్తున్నా, మీరు కూడా అట్లా గట్టిగా చెప్పాలి సమాధానం. ఏమ్మా? ఈ సంవత్సరం అవుతుందండి. నువ్వు నా మాట సమాధానం చెప్తే నేను చెప్తాను, అది చెప్పను. చెప్పండి. ఉన్నది బయటికి చెప్తుందా చెప్పదా? చెప్పు ఫస్ట్. చెప్పదండి. మరి దాన్ని చెప్పకుండా పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారు, ఎవరిని అడుగుతామైంది? జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది. ఉన్న విషయం ఏది బయటికి చెప్పదు, లోపల ఉన్నది లోపల 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 దాచిపెట్టి బ్లాస్టింగ్ అయ్యే టైంలో బయటికి తీస్తుంది. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఆమె చేతులారా చేసుకుంటే తప్ప రెండోది అయితే కాదు. అర్థమైందా? కుజదోషం బలంగా ఉంది, దానివల్లే పెళ్లి కావట్లేదు. అట్లా. గురుగారు, కుజదోషానికి, నాగదోషానికి, నాగశాపానికి ఉండేటువంటి తేడా ఏంటండి? చాలా తేడాలు ఉంటాయి. కుజదోషం అనేది వైవాహిక జీవితం మీద, అనారోగ్య సమస్యల మీద, భార్యాభర్తల అనుబంధంలో, మరి ఆరోగ్యపరంగా గైనిక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కుజుడు వల్ల కలుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, అప్పుల పాలు కావడము, మరి సరైన ఉద్యోగం లేకపోవడము, చదువుకొని 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఖాళీగా ఉండటం,
ఇవన్నీ కూడా కుజుడి వల్ల సహజంగా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కుజుడితో రాహు కలిసినా కేతువు కలిసినా ప్రిడిక్షన్ మారిపోతూ ఉంటుంది. మళ్ళీ గురుడు కలిసినా రాహు కలిసినా చంద్రుడు కలిసినా గ్రహాల కలయికను బట్టి గ్రహాల దృష్టి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టిని బట్టి మారిపోతూ ఉంటాయి. అందరికీ ఒక రకంగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పాం, ఆయన చూసావా, ఆ అబ్బాయి ఆయన పెద్ద సైకో, భార్య చుక్కలు చూపిస్తూ ఉంటాడు. మరి అడిగితే అవును గురుగారు నేను అంటుంటా ఎప్పుడన్నా, ఊరికి పైపోయినాను మొత్తం ఇంకా అడగల ఆయన మొత్తం చెప్పదు. అబ్బాయి ఎట్లా మాట్లాడతా కూడా నేను చెప్పగలుగుతా. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే రాహు దృష్టి పడటం, ఆ యొక్క గ్రహ సంచారం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మానవుడికి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నవగ్రహాలు తప్ప రెండోది కాదు. వాటిల్లో ప్రధానంగా రాహుకేతువులే మనిషిని బాగా శాసిస్తూ ఉంటాయి. నేను చేసిన స్టడీ ఏంటంటే రాహుకేతువుల వల్ల మనిషి జీవితం అనేది, జీవన విధానం కూడా రాహుకేతువుల ప్రభావం మీదే జాతకం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు తప్ప ఇదైతే సత్యం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1983 ఓకే. మే 10. 83 మే 10. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 2:25. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. రాఘవేందర్ గారు. చెప్పమ్మా, పెళ్లి చేశారా? పెళ్ళయిందా? అయింది. పాప. చెప్పండి. ఏం లేదు, జాబు స్థిరంగా ఉండదు. 2 ఏళ్ళు కష్టపడి తెచ్చుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ పోతుంది. ఇప్పుడు పోయింది, సంవత్సరం అవుతుంది, ఇంకా రాలేదు. ఓకే. వస్తుందా రాదా అని భయం. జాతకపరంగా ఏలినాటి శని నడుస్తుంది. తర్వాత గురువులతో మాట్లాడేటప్పుడు ఏకవచనంతో మాట్లాడకూడదు, తెలీదా? సారీ అండి. ఏకవచనంతో ఎట్లా మాట్లాడతామా? నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నా? మీరు వయసులో పెద్దవాళ్లే కదా. సారీ అండి. జాతకపరంగా జాతకం బాగుంది, ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగం అనేది సహజంగా దొరకట్లేదు. శనికి చేయించండి, శనికి చేస్తే ఉద్యోగం దొరుకుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తేనండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 12వ నెల 2006. ఏంటమ్మా? 31వ తేదీ. 31 అంట గురుగారు. టైం చెప్పండి అమ్మా. రాత్రి 9. ఎవరిదమ్మా జాతకం? మా కొడుకుది. మీ అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. మనీష్. చెప్పమ్మా, ఎవరు? ఐలాపూర్. ఏం పని చేస్తుంటావు? మేము బీడీలు చేస్తాం సార్. ఏమ్మా? మేము బీడీలు చేస్తాం. మా బాబేమో ఏసీ మెకానిక్ నేర్చుకొని పోతుండండి. ఓకే. మరి ఎట్లా ఉంటుందని? ఏసీ మెకానిజం నేర్చుకున్నాడా? నేర్చుకొని పోతుండే ఇప్పుడే. దోస్తులు బాగా లేరు, ఎక్కువ లేరు? ఉన్నారు. అక్కడే దెబ్బతింటుంది వ్యవహారం. దోస్తులతో టైం వేస్ట్ చేస్తున్నాడు, చెడు అలవాటు అలవాటు పడ్డాడు, మందు తాగుతున్నాడా? మరి అక్కడే ఉంది వ్యవహారం, చూసుకో. ఫస్ట్ రాహువు చేయించు. రాహువు చేస్తే పిల్లాడు బాగుపడతాడు, లేకపోతే నీకు దక్కడిక. గుర్తుపెట్టుకో, అర్థమైందా? తప్పకుండా గురుగారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చేసేటువంటి పాపకర్మలు, వాళ్ళ ప్రవర్తన తీరు పిల్లల మీద శాపం రూపంలో తగులుతాయంటారు, నిజమేనా అండి? అంటే శాస్త్రం ఉంది, అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం, పూర్వజన్మ కృతం పాపం దానపుత్రాది పీడితం అని. అన్యాయంగా సంపాదిస్తే వ్యాధి రూపంలో పోతుందిట. మరి పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి పిల్లల రూపంలో కనపడుతూ ఉంటుంది. ఒకవేళ కర్మ ప్రభావం పిల్లల రూపంలో కనపడితే కూడా మరి పెద్దవాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ యొక్క మనస్తత్వాలు కానీ, మరి వాళ్ళ బుద్ధి కుశలతను బట్టి కొంత మార్చుకోవచ్చు. ఎటువంటి కర్మ ప్రభావం అయినా సద్బుద్ధి సత్ప్రవర్తన వల్ల మరి మన యొక్క మంచి అలవాట్లు, మరి ఎదుటివాడికి సహాయం చేసే లక్షణం ఉండటం, మరి భూతదయ కలగడం, మరి ఎదుటివాడికి ఏదైనా ఇబ్బంది ఉంటే మన చేతనైన సహాయం చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో, ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే మరి మానవ సేవే మాధవ సేవ అన్నారు. నిజంగా అటువంటి సేవ కనుక చేసినట్లయితే దేవుడికి దండం కూడా పెట్టక్కర్లేదు. మరి ఆ కష్టకాలంలో భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వీళ్ళకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. మరి ఎప్పుడైతే ఈ దానగుణం లేదో, కొంతమంది నేను చూస్తూ ఉంటా, పిసినారితనం, పిల్లి కూడా పిచ్చం పెట్టరు, ఎదుటివాడికి కనీసం మాట సహాయం చేయరు, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం మారట్లేదు. మరి దీనివల్ల ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఫలితాలు ఎక్కడ వస్తాయి చెప్పండి? కొంతమంది వస్తారు మా దగ్గరికి,
పూజ చేసాము ఒక్కొక్కటి ఫలితం రాలేదంటాడు. రావట్లేదు అంటే మీ యొక్క ప్రవర్తన సరళను బట్టి కూడా కొంత ఉంటుంది కదా, అవి కూడా మార్చుకోవాలి. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడు ఉన్నాడు నీకు పూజ చేశాను చూసుకుంటే దేవుడు వచ్చి చేయడం పెట్టాడు కదా. 4 రాళ్ళు పెట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తే భగవంతుడు కాపాడతాడు. ఇదైనా అంతే, సత్ప్రవర్తన ఉండాలి. మన యొక్క తల్లిదండ్రుల పెంపకంలో కూడా కొంత తేడా కనపడుతుంది. దాన్ని బట్టి కూడా కొన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఒకటి, శాంతులు చేయడం వల్ల ఖచ్చితంగా కనీసం 80% అయితే ఫలితం అయితే కనపడుతుంది. మరి మిగతా 20% అనేది వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారో కూడా ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు ఎటువంటి పాపపుణ్యాలు చేశారు, చేయకుండా దురాగతాలు ఏమైనా చేశారా, మరి చేయకుండా పనులు ఏమైనా చేశామా, ఆ ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది. కాబట్టి ఇవి కూడా కొంత ఆలోచించుకోవాలి. అటువంటి కానప్పుడు ఇంకేమైనా మనం ఏమైనా పొరపాట్లు చేశామా, అవేమైనా సరిదిద్దుకోవాలా, అవి కూడా చూడాలి. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేశారు అనో, అలా జరిగింది మా పితృదేవతల వల్ల అని తెలుసుకుని వీళ్ళు పరిష్కారం చేసుకుంటే కూడా పోతుందా గురుగారు పిల్లలు? లేదమ్మా, ఎవరు చేసింది వాడే అనుభవించాలి. కలియుగంలో వాళ్ళు చేసింది వీళ్ళకి రావటం కాదు. మరి పితృదోషాలుంటే, పితృకర్మలు సరిగ్గా చేయకపోతే తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం పిల్లలకి రావు ఎప్పుడు కూడా. పితృదోషాలు అనేది మన కర్మ చేసేటప్పుడు ఒకటి మీద పెట్టి కర్మ చేస్తారు. ఆ కర్మ మరి వాళ్ళు బ్రతుకున్నంతకాలం వాళ్ళకే ఉంటుంది. ఆ దోషం అనేది పిల్లలకి రాదు ఎప్పుడు కూడా. కాబట్టి ఎవరైతే దానికి కర్త అంటారు, అంటే సంకల్పంలో బలానవాడు వీళ్ళు బ్రతుకున్నంతకాలం కర్త అని పేరు పెడతారు. అంటే వీళ్ళే తద్దినాలు పెట్టాలి, వీళ్ళే పిండ ప్రదానం చేయాలి, వీళ్ళే కర్మకాండ చేయాలి. ఎవరికైతే కర్త పేరు పెట్టి చేస్తారో ఆ కర్తకే ఉంటుంది తప్ప పితృదోషం వాళ్ళ పిల్లలకి రాదు. ఇవాళ రేపు ఏం చెప్తున్నారంటే నీకు పితృదోషం ఉంది అంటాడు. పితృదోషం ఉంది అంటే తల్లిదండ్రులు బ్రతుకుంటే పితృదోషం పిల్లలకి పనిచేయదు, తండ్రి మీదే ఉంటుంది. తండ్రి కానీ తల్లి కానీ ఒకళ్ళు గతించిపోతే అప్పుడు పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది శాస్త్రం. తప్పకుండా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1982 సెప్టెంబర్ 14 సాయంత్రం 5:30 అండి. ఎవరిదమ్మా జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పేరు చెప్పు. నా పేరు రాజేశ్వరి గురువు గారు. రాజేశ్వని, అవునండి. చెప్పమ్మా, పెళ్ళయిందా? అదే అయ్యింది గురువు గారు. 2 అబ్బాయిలు. వెరీ గుడ్. ఆరోగ్యం స్థిమితంగా ఉండట్లేదు. ఎలా ఉంటుంది ఇది పిల్లల గురించి ఆలోచన గురువు గారు. నీకు ఒక సంవత్సరం 10 నెలల నుంచి టైం బాగాలేదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా? అవును గురువు గారు. కుండీకి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఏంటి గురువు గారు? పళ్ళకి కానీ కళ్ళకి కానీ చెస్ట్కి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటున్నా? గైనిక్ ప్రాబ్లం వచ్చింది గురువు గారు. ఓకే, కళ్ళకి పళ్ళకి ఏం ప్రాబ్లం రాలేదా? కళ్ళు కొంచెం సరిగా ఇదిగా ఉంటుంది గురువు గారు. దానికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది. మీ ఆయన బాగా కోపం ఎక్కువైనా? అవును గురువు గారు. దూర్వాస మహాముని, అవునా? అవును గురువు గారు. సరే, జాతకం బాగానే ఉంది. కొద్దిగా ప్రజెంట్ గ్రహస్థితి బాగాలేదు. గడిచిపోయిన 3 సంవత్సరాలు కూడా అష్టమశని ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. దాంతోపాటు రవి మహాదశ ప్రారంభమైంది. ఈ రవి దశ వల్ల కొన్ని రకాల అనారోగ్యాలు కనపడుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా స్నానం చేసి సూర్యోదయానికి పూర్వమే సూర్య నమస్కారం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే నీ ఆరోగ్యం బాగుంటుంది. గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇక్కడి నుంచి 6 సంవత్సరాల పాటు చేయాలని చెప్పింది, చేస్తే నీకు ఆరోగ్యం బాగుంటుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ జనవరి 26 2015. టైం చెప్పండి అమ్మా. ఉదయం 11:45. ఎవరిదమ్మా? 11:37. ఎవరిదమ్మా జాతకం? అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. దేవేష్ శ్రీహర్ష. దేవి శ్రీహర్ష. చెప్పు, ఏంది బ్రహ్మాండంగా జాతకం కొడుకుది? ఏమండి టీవీ చూస్తున్నావా? చూడలేదు సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది. మీ కొడుకేనా? అవునండి. నెంబర్ 1గా చదువుతాడు. నువ్వు గర్భం ధరించినప్పటి నుంచి మీ ఆయన కలిసి వచ్చిందా లేదో చెప్పు. కడుపుతో ఉన్నప్పటి నుంచి మీ వారికి కలిసి వచ్చిందా లేదా? కలిసి వచ్చిందండి. ఫస్ట్ నువ్వు టీవీ పక్కరా. నేను టీవీ దగ్గర లేను సార్, కానీ వాయిస్ కొంచెం కట్టుగా వస్తుంది. నీ సౌండ్ మాకు వినపడుతుందమ్మా, టీవీ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది. చెప్పి మాకు రోజు పొద్దున్నే డైలీ 1 కేజీ రైస్ తిని వస్తారు ఎప్పటి నుంచి. అర్థమైందా? సరే, జాతకం బాగుంది, చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా?
ఎప్పుడైనా ప్రశ్న చెప్పేటప్పుడు మాటకు మాట కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే వెంటనే ఇంకోటి చెప్పాలనిపిస్తుంది. గట్టిగా లోపల నుంచి పెళ్ళగించుకొని చెప్పాలంటే మీకు వినపడదు, మీరు టీవీ సౌండ్ పెడతారు, నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఇట్లా నడుస్తుంది వ్యవహారం. మీరు అంటారు కదా అదృష్టం ఉండాలి అన్నీ అంతే కదమ్మా. తెలుసుకోవాలంటే అని. ఇప్పుడు కాల్ కలిసిందంటే కొన్ని వేల మంది పాపం కాల్ చేస్తూ ఉంటారు. గురువు గారితో ఫ్రీగా మాట్లాడాలి, ఏదో వాళ్ళ బాధలు ఏదో చెప్పుకోవాలి అని ప్రతివాడికి పాపం అవకాశం కావాలని చూస్తుంటారు. కలవట్లేదు కాలం బాధపడుతూ ఉంటారు. మరి కలిసినప్పుడు ఇటువంటి విషయాలు ఎవడు చెప్పేవాళ్ళు లేడు ఇవాళ రేపు. ఎందుకంటే ఏదో మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప ఉన్నది ఎవడు సబ్జెక్ట్ చెప్పేవాడైతే లేడు నాకు తెలిసి. మరి అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్త దాన్ని వినడం. మరి గురువుగారు ఏం చెప్తున్నా ఫస్ట్ మొత్తం చెప్పినేదాకా విని అప్పుడు ప్రశ్న వేస్తే ఇంకో ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది. అట్లా కాకుండా మనం చెప్పింది ఒకటే పక్క చెప్తూ ఉంటారు చాలామంది. అవును, అది బాగుంటుంది, మారిస్తే బాగుంటుంది. అట్లా కరెక్ట్. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా నమస్తే, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అదిగో టీవీ వాల్యూమ్. ఇప్పుడే చెప్తున్నాం, టీవీ చూస్తూనే ఉంటారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని కాల్ చేయండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. వేరే కాల్ తీసుకోండి. సరే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, హలో చెప్పండి. హలో నాకు వినిపిస్తోందమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1974 ఆ, నవంబర్ 17 ఆ, ప్రొద్దుట 6 తర్వాత మేడం గారు. 6 తర్వాత. 6 నుంచి 7 6 నుంచి 7 అనుకోవాలమ్మా. అంతేనండి. పొద్దున పూట ఉదయం అండి, ఉదయం. మరి అది చెప్పాలిగా. చెప్పమ్మా, పేరేంటి? పి సత్యఫాన్ కృష్ణ అండి, మా హస్బెండ్ గురించి అండి. సత్య సాయి కృష్ణ. అందరు ఏమని పిలుస్తారు? కృష్ణ అంటారా, సత్య అంటారా, సాయి అంటారా? పని అంటారు గురువు గారు. ఫణి. నాగుల చౌతనాడు పుట్టారండి. ఓకే, సరే ఏంటి సమస్య ఏంటి చెప్పు. అదే ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా, కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చినాయండి. ఎలా ఉంటుంది ఫ్యూచర్, అది బాగుంటుందా లేదా అని, జాబ్ పరంగా అది. జాతకపరంగా కొంత శని, అర్ధాశ్రమ శని నడుస్తుంది. అది కాకుండా మీ ఆయన బాగా మొండి మొగుడుగా. అవును అవునా? నువ్వు పెంకి పెళ్ళావా? ఏమండి గురుగారు? మొండి మొగుడు అయితే నువ్వు పెంకి పెళ్ళావా అని అంటున్నా. ఎందుకంటే మీ ఆయన ఎవరు మాటిండు, తను అనుకున్న పనే చేస్తాడు. అవునా? అవును గురుగారు. నువ్వు తలకాయ బాగా కొట్టుకున్నా సరే అని చేసే పని చేసి సైలెంట్గా కూర్చుంటాడు. నువ్వు గిలగిలకు అల్లాడిపోతూ ఉంటావు. అవునా? అవును గురుగారు. సరే, జాతకం బాగానే ఉంది. ఒక 2 ఏళ్ళు బాగలేదు. కుటుంబపరంగా జాగ్రత్తగా ఉండండి. ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకుండా చాలా జాగ్రత్తగా బండి నడపాలి ఈ 2 సంవత్సరాలు. ఓకేనా? ఇంకా ఒకవేళ ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయంటే శనికి చేయించుకోండి. శనికి చేస్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, కుటుంబంలో చికాకులు లేకుండా వ్యవహారం నడుస్తుంది. ఓకేనా? అలానే గురుగారు. ఓకే. పిల్లల చదువులు ఎలా ఉంటాయి? పిల్లల చదువులు అంటే వాళ్ళ జాతకాలు చూడాలి. అట్లా. ఓకేనా? అవన్నీ తెలుసుకోవాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉందమ్మా, ఫోన్ చేస్తే వివరంగా అందరివి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ August 11, 2019, 12:54 PM. ఓకే, ఎవరిదండి జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అశ్వథ్ వైద్యనాథన్. చెప్పండి, ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అంటే కొంచెము బాబుకు బాగుండట్లేదు, మాటలు రావట్లేదు. స్కిన్ ప్రాబ్లం ఒకటి, జలుబు ఒకటి, మాటలు రాకపోవడం, ఏంటి ప్రాబ్లం ఒకటి, ఇవన్నీ ఉన్నాయా? అంటే వినికిడి ఉంది, అన్ని ఉందండి. బాబుకు కొంచెం ఆటిజం ఉంది. ఓకే. సో దాని ద్వారా కొంచెం మాటలు, స్పీచ్ డిలే అవుతుంది. జాతకం ప్రకారంగా ఏమన్నా ప్రాబ్లం ఉందా అని. 100% జాతకం ప్రకారం దోషం ఉంది. పిల్లాడు పుట్టిందిలో శాంతి చేయించావా? చేయించానండి, చేయించాను. శాంతి చేయించాను. ఏమేం చేయించారు? హోమాలు చేశారా? హోమాలు చేశామండి, హోమాలు చేశాము. ప్రతి ఒక్క పూజకు సంబంధించిన అన్ని చేశాము. మూలా నక్షత్ర జపం చేయించారా? జపం అండి. మూలా నక్షత్ర జపం శాంతి చేయించావా? జపం శాంతి ఆ రోజు అంటే దానికి సంబంధించిన అన్ని అయితే అయ్యగారిని చేపించారండి. మూలా నక్షత్ర శాంతి కరెక్ట్గా జరిగితే మీ వాడికి అనారోగ్య సమస్య రాదు. ఒకటి. సరే, జాతకపరంగా బాలగ్రహ దోషాలు బలంగా ఉన్నాయి. అష్టమ స్థానంలో మొత్తం 3 గ్రహాలు పడ్డాయి. దీనివల్ల ఎక్కువ అనారోగ్య సమస్య వస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే మార్పులు సంభవిస్తాయి, లేకపోతే కష్టం. పూజలు కరెక్ట్గా చేయండి. విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, కరెక్ట్గా చెప్తా ఏం చేయాలండి. ఫోన్లో అవన్నీ చెప్పలేము. మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే చేయండి, అంతే. ఓకేనా?
తప్పకుండా గురుగారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఆటిజం కావచ్చు, పిల్లలకి తొందరగా మాటలు రాకపోవడం కావచ్చు, తీవ్రంగా ప్రవర్తించడం, ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నారు. వీటికి మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆధ్యాత్మికంగా పరిష్కారాలు ఉంటాయా గురుగారు? ఇప్పుడు మనిషిని నడిపించేదే నవగ్రహాలు. ఇందాక మనం అనుకున్నాం పూర్వజన్మ కృతం పాపం దానపుత్రాది పీడితమని. ఇది ఈ జన్మలోది కాదు, పూర్వజన్మలో చేసుకున్న పురాకృత కర్మ వల్ల ఇటువంటి దోషాలు సంభవిస్తాయి. మరి ఇటువంటి దోషాలకు ఖచ్చితంగా శాస్త్రం ఏం చెప్తుందో, శాస్త్రానికి బద్దులై ఎక్కడ లోపం లేకుండా కార్యక్రమం చేస్తే మార్పులు సంభవిస్తాయి. చేసేవాడు కరెక్ట్గా చేయలేకపోయినా, డబ్బుకు వెనకాడి కకృతిపడి చేస్తే కూడా నువ్వు డాక్టర్ల చుట్టూ డబ్బులు తగలబెట్టడం తప్ప ఫలితం అయితే కనపడదు. ఎందుకంటే ఇట్లాంటి కేసులు నేను కనీసం 100 మంది చేయించుంటా. చేస్తే మార్పు సంభవిస్తుంది, ఖచ్చితంగా మార్పు సంభవిస్తుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా విచారించుకోవడం, ఒక మంచి గురువుని ఎంచుకోవడం, సరైన వేద పండితుల చేత చేయించుకోవాలి, అప్పుడు ఫలితం వస్తుంది. ఇవాళ రేపు మేము చూస్తున్నాం టీవీలలో కూడా రకరకాల మంత్రాలు చెప్తున్నారు, అన్ని పచ్చి బూతులు చదువుతున్నారు. మరి దీనివల్ల అపస్వరం వింటే 6 నెలలు దరిద్రం పడుతుందట. అపస్వరం వింటేనే 6 నెలలు దరిద్రం పడుతుంది. మరి చేయించుకుంటే ఫలితం వస్తుందా? రావట్లేదు. మరి ప్రతివాడు వేదం చెప్తున్నాడు, ప్రతివాడు మంత్రం అనుకుంటున్నారు. వేదమంత్రం అనేది గురుముఖంగా నేర్చుకుంటేనే వచ్చేది వేదమంత్రం. పుస్తకం చూసి చదివితే వేదమంత్రం కాదు, పుస్తకం చూసి చదివితే ప్రతివాడు చెప్పచ్చు మంత్రం. మరి ఇవన్నీ విచారించుకోవాలి. ఒక పూజ చేయిస్తున్నామంటే మరి ఆయన వేదం చదువుకున్నాడా లేదా, వేదంలో స్వరం కరెక్ట్ ఉందా లేదా, అవన్నీ చూసుకోవాలి. మాకు తెలియదు గురువు గారు అంటారు, కానీ ఒక మనిషిని చూస్తే అంచనా వేయగలుగుతాంగా. చేసే విధానం, ఇప్పుడు ఒక పాట పాడతారండి, పాట పాడేటప్పుడు అపస్వరానికి స్వరానికి తేడా ఉంటుంది. అపస్వరం వింటే చెవులు మూసుకుంటావు, వద్దురా బాబు ఆపురానాయన. స్వరంగా చెప్తే కమ్మగా వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. మంత్రం కూడా అంతే, మంత్రం సుస్వరంగా చెప్తే పరమానందంగా ఉంటుంది. ఎంతటి ఆనందం అంటే పక్షులు జంతువులు కూడా ఆలకిస్తాడు మంత్రాన్ని. చిన్నపిల్లాడు ఏడ్చేవాడు కూడా ఏడుపు ఆపేస్తాడు మంత్రం కరెక్ట్గా సుస్వరంగా చెప్తే. దానికి అంత శక్తి ఉంది. మరి అటువంటి విచారించుకొని జాగ్రత్త చేసుకుంటే ఫలితాలు వస్తాయి తప్ప ఏదో మా ఊర్లో చేసుకుంటాం అంటే, వాళ్ళ ఊర్లలో దేవాలయాల్లో అర్చకులే దొరకట్లేదు. నేను చూస్తున్నానమ్మా, మరి ఊళ్ళల్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఊర్లలో గుళ్ళో చేసే అర్చకుడు బ్రాహ్మడే దొరకడం కష్టంగా ఉంది. ఎందుకంటే భక్తి లేదు, డబ్బు దొరకట్లేదు. మరి చదువుకున్నవాడు బ్రాహ్మణ అక్కడ ఉండాలంటే ఉంటాడా? పొట్ట చేత పట్టుకుని ఏదో సిటీకి వచ్చేస్తున్నారు. మరి గుళ్ళల్లో ఉండేవాళ్ళు వేరే వేరే కులస్తులు గుళ్ళలో పని చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు దీపారాధన పెట్టాలి, మరి నైవేద్యం పెట్టాలి. మరి దీని గురించి ఎవరు లేకపోయాడు, కొంతమంది బ్యాచ్ తయారయ్యారు, వేరే వేరే కులస్తులు తయారై గుళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా మహాపాపం. ఈ మహాపాపం వల్ల ఊరికి కొడుతుంది, ఆ ఊర్లో ఉన్న ప్రజలకి కొడుతుంది. ఆ పూజ చేసుకుంటే ఫలితం కూడా రాదు. ఇవన్నీ విచారించుకొని చేసుకోవాలి. తప్పకుండా గురువుగారు. కాబట్టి దోష పరిహారం ఎవరైనా చేసుకోవాలనుకుంటే, జాతకం చూపించుకోవాలి అని అనుకున్నా, ఆ తర్వాత పరిష్కార మార్గాలు చేయించుకోవాలి అనుకున్నా, కింద ఉన్నటువంటి అపాయింట్మెంట్ నెంబర్ని అయితే సంప్రదించండి. అలాగే రేపు 5వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటు శనేశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా హోమాది క్రతువులు, సామూహికంగా నాగ ప్రతిష్టాపన, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఎవరైనా పాల్గొనాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి పీఠం నెంబర్స్ని సంప్రదించి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.